సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి మరి సోదరు సీనన్న తన కుటుంబంలో తాను ఏదైతే అప్పులు తీర్చుకోవాలో వాటి కొరకు తాను డబ్బులు ఇచ్చినటువంటి వారు తనకి ఇవ్వటం కొరకై మరి తన అప్పులు తాను తీర్చుకోవడం కొరకు తనకి ఎవరైతే డబ్బులు ఇవ్వాలో వాళ్ళు తిరిగి ఇవ్వటం కొరకై తన కుటుంబ క్షేమం కొరకు ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. అయితే కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రార్థన చేయకమునుపు అపోస్తల కార్యం 7వ అధ్యాయం 34 వచనం, ఐగుప్తిలోనున్న చాలు. కాబట్టి అమ్మా దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే బైబిల్లో ఒక మాట చూస్తూ వస్తున్నాము. ఏంటంటే వారిని విడిపించుటకు ఏం చేస్తున్నాడండి? వారిని విడిపించుటకు. కాబట్టి అది తర్వాత సన్నివేశం చూసినట్లయితే దిగి వచ్చి ఉన్నాను అంటున్నాడు దేవుడు. ఏం చేస్తున్నాడు దేవుడు? దిగి వచ్చి ఉన్నటువంటి అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఎవరు దిగి వచ్చారు? దేవుడే దిగి వచ్చిన అనుభవం. దేవుడు ఎందుకు దిగి వచ్చాడు అని అంటే కొన్ని విషయాలు మనం చూడవచ్చు. వాటిని మనం ధ్యానించమనుపు ప్రభు నడిపింపుకి చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. ఈ సమయంలో కొన్ని మాటల వాక్యం ధ్యానిస్తున్న సహాయం చేయండి. దాసుడు కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడు కన్నా యజమానుల వైపు చూస్తున్నట్లు నాగలు మీ వైపు వీక్షిస్తున్న మీరే సహాయం గురించి మహిమ పొందండి. ఇక్కడ కూర్చొని ప్రజలకి నేను యోగ్యం కాదు, క్షమించండి దేవా. కింద కూర్చొని ప్రజలకి వాక్యం ఎలా అందించాలో పరలోకం నుండి అందించండి తండ్రి. నీ దాసుని కూడా దీవించండి. సీనన్న తన కుటుంబంలో ఉన్న సమస్యలు దేవా, తాను ఎవరికైతే అప్పు కట్టాలో, అప్పు తీసుకున్న వారికి కట్టాలో అవి కట్టడం కొరకు తాను ఎవరికైతే ఇచ్చి ఉన్నాడో తండ్రి, మరి వారు కూడా తిరిగి ఇవ్వడం కొరకు సహాయం చేయమని, ఈ కూడిక ద్వారా ఈ ప్రార్థనల ద్వారా తనకు ఎంతో మేలు చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే బైబిల్లో రాయబడినటువంటి మాట దిగి వచ్చి ఉన్నాను అని ప్రభు అంటున్నాడు. ఏం చేస్తున్నాడు ప్రభు? దిగి వచ్చి ఉన్నాడు. సో ప్రభు దిగి రావడానికి కారణం ఏంటి అంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క అనుభవాల్లో చాలా చూస్తూ ఉండొచ్చు. ప్రభు దిగి వచ్చాడు అంటున్నాడు. ఏమంటున్నాడు? దిగి వచ్చి ఉన్నాను. సో మన పరిస్థితులు ఏవైనా, మన స్థితిగతులు ఏవైనా మనం మొరపెట్టినప్పుడు మనం మొర వింటున్నాడు దేవుడు. ఎప్పుడు దిగి వచ్చాడు దేవుడు అనంటే నిర్గమాకాండం 2వ అధ్యాయం 30వ వచనం కానించి అడగకుండా చదవండి. నిర్గమాకాండం 2వ అధ్యాయం, క్షమించండి 30 వచనం లేదు, 23వ వచనం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తీ రాజు చనిపోయాను. ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని ఎదుట చేరను. కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలును చూచెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజల కొరకు దిగి వచ్చిన అనుభవాన్ని చూస్తున్నాం. మరి ఇశ్రాయేలు ప్రజలు ఏ స్థితిలో ఉన్నాడు కాదు, ఏ స్థితిలో ఉన్నారు? ఎందుకంటే వారు ఉన్న స్థితిని దేవుడు చూసి వారి కొరకు దిగి వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు ఏ స్థితిలో ఉన్నారు? మొట్టమొదటిగా చూసినట్టయితే ఇక్కడ రాయబడుతున్న మాట, మొట్టమొదటి మాట ఏంటి? అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 34వ వచనంలో ఐగుప్తులోనున్న నా ప్రజలు దురావస్థను చూసి. కానీ మొట్టమొదటి మాట ఏంటంటే అపోస్తల కార్యములు 7:34 ప్రకారం నా ప్రజలు దురావస్థ ఎక్కడున్నారు? ఐగుప్తులో ఉంటూ వస్తున్నారు. కానీ ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే మన జీవితంలో మన యొక్క అనుభవాల్లో మనం పరీక్షించి చూసుకున్నట్లయితే ఐగుప్తులో ఇశ్రాయేల్ ప్రజలు ఎలాంటి దురావస్థను, ఎలాంటి పరిస్థితిని వాళ్ళు ఎదుర్కొంటూ వస్తున్నారు, ఎలాంటి పరిస్థితులు అయితే వాళ్ళు ఉంటూ వస్తున్నారు, ఎలాంటి పరిస్థితులు అయితే వాళ్ళు నిమగ్నమై ఉన్నారు, ఎలాంటి పరిస్థితులు అయితే వాళ్ళు ఎదుర్కొంటూ వస్తున్నారు, ఎంత దురావస్థలు ఉంటారంటే ఎంత దరిద్రాన్ని, ఎంత దౌర్భాగ్యమైన స్థితిని, ఎంత దారుణమైన పరిస్థితిని వాళ్ళు ఎదుర్కొంటూ వస్తున్నారు. ఆ స్థితిలో ఉండగా వారి జీవితాలని దేవుడు చూశాడు. అందుకేం చేశాడు? ఆయన దిగొచ్చిన అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలు దురావస్థలో ఉన్నప్పుడు వారి పరిస్థితులు బాగాక, వారు ఉన్న పరిస్థితులను బట్టి కానీ, వారు ఉన్న కష్టాలను బట్టి కానీ, వారి మీద జరుగుతున్న అన్యాయాన్ని బట్టి కానీ, వారి ఎడ జరుగుతున్నటువంటి దారుణమైన క్రియను బట్టి కానీ దేవుడు చూసినప్పుడు ఏం చేస్తూ వచ్చాడు? వారి కొరకు దిగి వచ్చిన వాడుగా మనం దేవుడిని చూస్తున్నాం. సో మొట్టమొదటి మాట ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే దిగి వచ్చి ఉన్నాడు. ఎవరి కోసం దిగి వచ్చాడు? ఎవరి కోసం దిగి వచ్చి ఉన్నాడు? ఇశ్రాయేలు ప్రజలు దురావస్థలో ఉన్నప్పుడు, వారు దారుణమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు, వారి పరిస్థితి బాగానప్పుడు, వారి పరిస్థితి కష్టంగా ఉన్నప్పుడు వారి కొరకు దేవుడు దిగి వచ్చి ఉన్నాడు.
దిగి వచ్చి ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజల యొక్క దురావస్థను ఆయన తొలగిస్తున్నాడు. వారు ఏ పరిస్థితిలో ఉన్నారు, ఎలాంటి పరిస్థితులు అనుభవిస్తూ వస్తున్నారు, ఎలాంటి పరిస్థితులు వాళ్ళు జీవిస్తూ వస్తున్నారు, ఆ పరిస్థితి నుంచి దేవుడు ఏం చేస్తున్నాడు? వారిని పూర్తిగా పరిస్థితి నుండి బయటికి తీసుకురావడానికి ఆయనే దిగి వచ్చాడు. ఈరోజు మొట్టమొదటిగా మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్ మనం ఫేస్ చేస్తున్నా, ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనం వెళ్తున్నా, ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనం జీవిస్తూ ఉండా, ప్రతి సందర్భంలో దాని నుండి ఆ పరిస్థితుల నుంచి మన జీవితాన్ని బయటికి తీసుకురాగలిగిన ఆయన మన కొరకై దిగి వచ్చాడు. ఆయన మన కొరకై మన పరిస్థితుల నుండి బయటికి తీసుకురావడానికి దిగి వచ్చి పాపం అనే పరిస్థితిలో ఉన్న, లోకంలో ఉన్న అబద్ధాలు, మోసాలు, దొంగతనం, వ్యభిచారం అనే పాపంలో ఉన్న ఆ పాపం అనే పరిస్థితుల నుండి మనం విడిపించడానికి దిగి వచ్చాడు. మనం ఉన్న పరిస్థితుల్లో నుండి కూడా మనం బయట వేయడానికి కూడా ఆయన దిగి వచ్చి ఉన్నాడు. సో దేవుడు దిగి వచ్చినప్పుడు మనం ఏం చేయాలా? ఇప్పుడు కొండ మీదకి మోషే ఎక్కాడు. మోషే కొండ ఎక్కినప్పుడు దేవుడు ఎక్కడికి వచ్చాడు? కొండ మీద దిగి వచ్చాడు. కొండ మీద దిగి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? మోషే కొండ ఎక్కాడు, ప్రభువారు కొండ మీద దిగి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? మోషేకి ఏది అవసరమో, దేవుని ప్రజలకు ఏది అవసరమో, దేవుని ప్రజలకు ఏది కావాలో అది ఇస్తున్నా వాడుకుంటాడు. ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, మనం ఎప్పుడైతే ప్రభు సన్నిధులకు ఎక్కిపోయి ప్రభు దగ్గరికి ఎక్కి వెళ్ళి ప్రభు సన్నిధిలో ఉండి మోషే కొండట ఎక్కి వెళ్ళాడు, మనం అట్లా దేవుని సన్నిధికి ఎక్కి వెళ్ళి ప్రభా ఇది అవసరం లేదా ఇది కావాలని దేవుని అడిగినప్పుడు మనకేది కావాలో అది ఇవ్వటానికి దేవుడు దిగి వస్తున్నాడు. మనం దేవుని మందిరానికి ఎక్కిపోయినప్పుడు మనకేది కావాలో అది ఇవ్వటానికి దేవుడు దిగి వస్తున్నాడు. కాబట్టి మనం ఏ దురవస్థలో ఉన్నామో మొట్టమొదటిగా మన పరిస్థితులు ఎలా ఉండే వాటి నుండి విడిపించడం, వాటి నుండి విమోచించడం కొరకై, వాటి నుండి బయటకు తీసుకురావడం కొరకై ఆయన దిగి వస్తున్నాడు. ఈరోజు మనం ఏ స్థితిలో ఉండా, ఇప్పుడున్న పరిస్థితులు పర్మనెంట్ కాదు, ఇప్పుడున్న పరిస్థితులు అన్నీ కూడా పర్మనెంట్ కాదు. వీటి నుండి ప్రభు ఏం చేస్తాడు? ఖచ్చితంగా విడిపిస్తాడు. ఖచ్చితంగా వీటి నుండి మనల్ని బయటికి తీసుకొస్తాడు. అట్లా ప్రభు మనల్ని బయటికి తీసుకురావడం కొరకై ఇప్పుడున్న పరిస్థితులు ఏవైతే మన చుట్టూ పరిస్థితులు కుమ్ముకొని ఉండేవో, ఏవే పరిస్థితులు మన చుట్టూ కలగలిపి ఉండేవో, వాటన్నిటిలో నుండి మనల్ని దేవుడు బయటకు తీసుకురావడం కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. ఇది మొదటి మాట. రెండో విషయాన్ని చూద్దామండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం, క్షమించండి 7వ అధ్యాయం 34 వచనం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 34 వచనం. ఆగండి చాలమ్మా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న రెండో కోణం ఏంటి? రెండో మాట ఏంటంటే, వారిని ఏం చేస్తున్నాడు? నేను నిదానించి చూచుదని వారు మూలుగును. కాబట్టి ఇక్కడ మనం రెండో కోణాన్ని చూస్తున్నాం. మొట్టమొదటిగా వారి దురావస్థను ప్రభు చూచాడు. రెండోదిగా వారి మూలుగును విన్నాడంటే దేవుడు ఏం చేశాడండి? వారు మూలుగును వింటూ వచ్చాడు. అంటే వారు ఏదైతే మూలుగుతున్నారో, ఎప్పుడు మూలుగుతాడు ఒక మనిషి? అనారోగ్యంగా ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ఏదన్నా తన మీదకి కష్టం వచ్చినప్పుడు ఆ వ్యక్తి మూలుగుతూ ఉంటాడు. ఫస్ట్ అనారోగ్యం వచ్చినప్పుడు మూలుగుతాం, తర్వాత బాధల్లో ఉన్నప్పుడు మూలుగుతాం. అంటే స్వరం గట్టిగా రాదు. చాలా పరిస్థితులు ఉన్నాయి ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాల్లో. కానీ ఇక్కడ గమనించాల్సినటువంటి కోణం ఏంటంటే ప్రియులారా, వారి మూలుగును దేవుడు విన్నాడు, అందుకే దిగి వచ్చాడు ఆయన. వారు దేని కొరకు మూలుగుతూ దేవుని సన్నిధిలో ఉన్నారో, వారు దేని విషయమైతే మూలుగుతున్నారో, ఏ పరిస్థితిని బట్టి అయితే వారు మూలుగుతూ వస్తున్నారు, ఏ పరిస్థితిని బట్టి అయితే వారు మూలుగుతూ వేదనతో ఉంటారో, ఆ పరిస్థితి నుండి ఆ పరిస్థితిలో నుండి వారిని బయటికి తీసుకురావడం కొరకై ఆయన దిగి వచ్చి ఉన్నాడు. ఆ పరిస్థితిలో నుండి బయటికి తీసుకురావడం కొరకై ఆయన దిగి వచ్చి ఉన్నాడు. ఈరోజు మనం గమనించాల్సిన రెండో కోణం ఏంటంటే, ఒకటి మన దురావస్థను, అంటే దేవుని ప్రజలైన మన దురావస్థను ఆయన చూచి దిగి వచ్చి ఉన్నాడు. రెండు, ఆయన మన మూలుగులు విని దిగి వచ్చి ఉన్నాడు. మనం దేని కొరకు మూలుగుతున్నామో, ఏ విషయమై మూలుగుతూ మొరపెడుతున్నామో, ఏ విషయమైతే మూలుగుతున్నామో దాని విషయమై ఆ మూలుగులను తీసివేయటం కొరకై ఆయన ఏం చేశాడు? దిగి వచ్చి ఉన్నాడు. ఏం చేశాడు? పరము నుండి దిగి వచ్చి ఉన్నాడు. ఇది రెండవ కోణం. ఇక మూడవ కోణం, ఒకటి తన ప్రజల యొక్క దురావస్థను చూసి దిగి వచ్చి ఉన్నాడు. రెండు, తన ప్రజల యొక్క మూలుగును చూసి, ఆ మూలుగును చూసి కాదు విని దిగి వచ్చి ఉన్నాడు. నా ప్రజలు మూలుగుతో ఇదే విషయమే మూలుగుతున్నారో ఆ పరిస్థితుల నుంచి మార్చాలి, ఆ పరిస్థితుల నుంచి బయట తీసుకురావాలని ఆయన దిగి వచ్చి ఉన్నాడు. ఇంకా చూసినట్టయితే ఇంకో మాట ఉంది, ఏమన్నా చూడండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 34 వచనం. క్షమించండి, నిర్గమాకాండం 2వ అధ్యాయం. నిర్గమాకాండం 2వ అధ్యాయం 24 వచనం.
23 కూడా అమ్మా, 23 కూడా. జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఎన్నో మాట ఇది 3. మొట్టమొదటిగా ఏమని రాయబడుతూ వచ్చింది? ఆయన దిగి వచ్చి ఉన్నాడు. ఎవరి కొరకు? ఇశ్రాయేల్ ప్రజల కొరకు ఆయన దిగి వచ్చి ఉన్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు ఏ స్థితిలో ఉంటారు? మొట్టమొదటిగా దురావస్థలో ఉంటారు. 2 మూలుగుచూ ఉన్నారు. 3వదిగా చూస్తున్నట్టయితే వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారంటే చూడండి, ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులు బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా. ఇక్కడ 3వదిగా ఆయన దిగి రావడానికి 3వ రీజన్ ఏంటంటే మొరపెట్టిన విధానం కరెక్ట్గా ఉంది. 430 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా ఉంటూ వచ్చారు. ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలు. మరి 430 సంవత్సరాల్లో మరి దేవుడు ఎందుకు దిగిరాలా? ఎందుకంటే యథార్థమైన మొర అప్పుడు లేదు. అప్పుడు లేదు కదా, మొరపెట్టలా. అంటే మొరపెట్టలేదని ఎందుకు అంటున్నానంటే దేవుడు దిగిరాపడానికి ఇంకో కారణం కూడా ఉంది. వాగ్దానం ఉంది. అబ్రహాము చేసిన వాగ్దానం ఉంది. నీ సంతతి కాని వారు తమ గవిని దగ్గరికి వెళ్తారు, వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇట్లా ఉంటారు, ఇన్ని సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా ఉంటారని కూడా ప్రభు చెప్పాడు. అంటే దేవుని వాగ్దానం అక్కడ నెరవేర్చబడుతుంది. అట్ ద సేమ్ టైం ఆ టైంలో ప్రార్థన, నీతిమంతుల యొక్క ప్రార్థన దేవుడు మనపూర్వకమైనది వింటాడు. പക്ഷേ నేను అనుకుంటాను ప్రార్థన తక్కువైందేమో. కానీ ఒక సమయం వచ్చినప్పుడు, ఒక కాలం వచ్చినప్పుడు, ఒక టైం వచ్చినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఆ వెట్టి పనులు భరించలేనప్పుడు, ఆ పరిస్థితులు భరించలేనప్పుడు దేవునికి మొరబెడుతూ వచ్చాను. ప్రభా, ఈ పరిస్థితిని నేను భరించలేకపోతున్నా, ఈ పరిస్థితులు నేనేం చేయాలా, ఈ పరిస్థితిలో నేను చిక్కబడి ఉన్నాను, ఈ పరిస్థితి నుంచి నేనేం చేయాలా, మేమేం చేయాలా ప్రభా అని మొరపెడుతూ వచ్చారు. ఎప్పుడైతే ఇశ్రాయేల్ ప్రజలు అలా మొరపెడుతూ వచ్చారో, ఎప్పుడైతే ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి మొరపెడుతూ వస్తున్నారో వారి మొరను దేవుడు ఉన్నాడు. ఓహో, వీళ్ళు నిజంగా పరిస్థితులు బాగాలేదు, వీళ్ళు నిజంగా కష్టాల్లోనే ఉండాలని దేవుడు చూశాడు. కాబట్టి వాళ్ళ పరిస్థితిని దేవుడు ఎరిగి ఉన్నాడు. కాబట్టి వారి స్థితిగతులను దేవుడు ఎరిగి ఉన్నాడు. కాబట్టి వారున్న పరిస్థితుల్లో నుండి వాళ్ళు దేని కొరకైతే మొరపెట్టారో, ఏ విడుదల కొరకైతే మొరపెట్టారు, దేని కొరకైతే వాళ్ళు మొరపెడుతూ వచ్చారో దాని నుండి వారిని బయటికి తీసుకురావటం కొరకు వారి మొర వినటానికి దేవుడు దిగి వచ్చి ఉన్నాడు. ఏం చేశాడండి? వారి మొర వినటానికి దేవుడు దిగి వచ్చి ఉన్నాడు. అంటే ఈరోజు గమనించాల్సిన కూడా ఏంటంటే మనం ఏం ప్రార్థన చేస్తామో, దేని కొరకు ప్రార్థన చేస్తామో, దేని కొరకు మొరపెడతామో మన ప్రార్థన కూడా వినటానికి దేవుడు దిగి వచ్చే ఉన్నాడు. కానీ మనం ఏం చేయాలా? దేవుడు దిగి వచ్చాడు అన్న దాని సాదృశ్యం ఏంటి? ఏమన్నా ఉందా? ఆధారం ఉందా లేదా? దేవుడు దిగి వచ్చాడు అనడానికి ఏమన్నా సూచన ఏమన్నా ఉందా బైబిల్లో? ఉంది. కొత్త నిబంధనలో ఎక్కడ రాయబడుతూ వచ్చింది, ఎక్కడిద్దరు ముగ్గురు కూడి నా నామను ప్రార్థన చేస్తారో వారి మధ్యలో. అది దేవుడు దిగి రావటం అంటే అది. అంటే మనం ప్రభువు నామాన్ని బట్టి యథార్థంగా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన మధ్యలోకి దిగి వస్తాడు. ఎక్కడ దిగి వస్తాడు? మన మధ్యలోకి దిగి వస్తాడు. అప్పుడు భూమి మీద ఏదైతే విప్పుతామో పరలోకంలో తిప్పబడుతుంది, భూమి మీద ఏదైతే బంధిస్తామో అది బంధించబడుతుంది. కాబట్టి మనం ఏం చేయాలా? మన మధ్యలోకి ఆయన దిగి వచ్చాడని మనం గుర్తెరిగి మనం అవసరమైన వాటి కొరకు, మనకు ఏది అవసరమో దాని కొరకు మనం ఏం చేయాలా? మొరపెట్టాలి. ఎప్పుడైతే అలా మొరపెడతామో ఖచ్చితంగా ఆయన మన ఎడల కనికరం చూపించేవాడుకుంటాడు. ఖచ్చితంగా మన ఎడల ఆయన జాలి చూపించేవాడుకుంటాడు. అసలు ఆయన దిగి వస్తుందే మన దురావస్థను మార్చడానికి, ఆయన దిగి వస్తుందే మన మూలుగును వినటానికి, ఆయన దిగి వస్తుందే మన మొర వినటానికి. మనం దేని కొరకు ప్రార్థన చేస్తున్నామో, దేని కొరకు మొరపెడుతున్నామో, ఏది అవసరం ఉండి మొరపెడుతున్నామో అది తీర్చడానికి ఆయనే దిగి వస్తున్నాడు. ఎవరు దిగి వస్తున్నాడు? ఆయనే దిగి వస్తున్నాడు మన కొరకు. ఈరోజు మనం దేని కొరకు మొరపెట్టబోతున్నాము? మనం కట్టాల్సిన అప్పులు ప్రభావ తీరటానికని మొరపెట్టినా, మన దగ్గర డబ్బులు తీసుకున్న వాళ్ళు మనకు తిరిగి ఇవ్వాలని మనం మొరపెడుతున్నా, ఖచ్చితంగా మనం మొర వినటానికి ఆయన దిగి వచ్చి ఉన్నాడు. మనం ఏం చేయాలా? ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి, ఎలా కూడి ఉంటున్నారు? ఆయన నామమును ప్రార్థన చేయటానికి. ఎలా కూడి ఉంటారు? పరిశుద్ధులుగా. ఎలా కూడి ఉంటారు? యథార్థమైన హృదయంతో. ఎలా కూడి ఉంటారు? సత్యవంతులుగా. ఎలా కూడి ఉంటారు? నమ్మకమైన వారుగా. ఎలా కూడి ఉంటారు? విశ్వాసంతో కూడి ఉంటారు. సో ఇలాంటి అనుభవంలో మనం దేవుని సన్నిధిలో కూడి
ప్రార్థన చేసినప్పుడు మన మధ్యలో దేవుడు ఉంటాడు, మన మధ్యలో దేవుడు ఉంటాడు, మన మూలుగుని వింటాడు. ఆయన మన మధ్యలో దేవుడు ఉంటాడు, ఖచ్చితంగా ఉంటాడు. మన మూలుగుని వింటాడు ఆయన. ఈరోజు మన మొరను కూడా వినేవాడుకున్నాడు. ఈరోజు మన మొర ఆయన వినాలంటే, మన మొర అంటే మన ప్రార్థన ఆయన వినాలంటే ఆయన మన మధ్యలో దిగి వచ్చాడని మనం నమ్మి ప్రార్థించాలి. నమ్మినవాడు బైబిల్ ఉంది, నమ్మి బాప్తిస్వం పొందినవాడు రక్షించబడిన ఉంది. నమ్మినవాడు రక్షించబడుతున్నాడు. విశ్వసించిన వాడు కలవరపడ్డాను బైబిల్లో రాయబడుతూ వచ్చింది. అంటే కలవరం లేదేక నా మధ్యలో ఈరోజు ప్రభు ఉంటాడు, నేను చేసే ప్రార్థన ఆయన ఆలకెత్తాడు. ఒక దృఢమైన నిశ్చయతతో మనం ప్రార్థన చేస్తే మన మధ్యలో ఉన్న దేవుడు చూడండి. ప్రార్థన చేసేటప్పుడు ప్రభు ఒక 100 మంది కూడుకుంటే నేను ఉంటాను, 1000 మంది కూడుకుంటేనే ఉంటాను, ఒక 50 మంది కూడుకుంటేనే, ఒక 10 మంది కూడుకుంటేనే నేను ఉంటాను అన్నాడా ప్రభు? ఏమన్నాడు? ఎక్కడ 2-3 నా నామమును కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను అన్నాడు. ఎంతమంది కూడి ఉంటాను అన్నాడు? పనికొచ్చే పిల్లలు 1-2 ఉండ చాలు, పనికిరాని వాళ్ళు 100 మంది ఉండే ఉపయోగం ఏముంది? అవునా కదా? పనికొచ్చే వాళ్ళు 1-2 ఉండ చాలు, పనికిరాని వాళ్ళు 100 మంది ఉండే వేస్టే. అదే ప్రభు చెప్పేది. ఏదో వేషధారంగా, ఏదో పైన ఏదో ప్రార్థన జీవితం అని పైన తిరిగేవాడు కాదు. యథార్థ హృదయంతో నీతి కలిగిన వారై సత్యవంతులుగుంటూ నమ్మకమైన వారుగుంటూ విశ్వాసం కలిగి అట్లు ప్రార్థించే వారి మధ్యలో ప్రభు ఉంటాడు. వారి మధ్యలో ప్రభు ఉంటాడు. ఖచ్చితంగా వారు ఏది విప్పుతారో, ప్రభా ఈ సహోదరుడికి మరి డబ్బులు రావాల్సి ఉన్నాయి, దాన్ని వెట్టగొట్టి రప్పి ప్రభు అని ప్రార్థన చేస్తే ఇస్తాడు. అది ప్రభు కార్యం. ఎందుకంటే అతనిలో ఒక నూతన ఇస్తాడంటే ఏంటి? ప్రభు ఇస్తాడని కాదు, అతనిలో ఒక నూతన ఆత్మను పుట్టిస్తాడు. అతనికి ఏదో ఒక రీతిలో దేవుడు సమకూర్చి మనకి ఇచ్చేదాడు దేవుడు చేస్తాడు. ఇప్పుడు మనం ఇవ్వాల్సినవి అయినా మనకు వస్తేనే మనం ఇవ్వగలుగుతాం. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక లింక్ చైన్ లాంటిది. అటు రావాలా, ఇటు పోవాలా. అవన్నీ జరగాలంటే ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. మనం మొరపెట్టాలి. మన మధ్యలో దేవుడు దిగివచ్చి, అసలు విచిత్రం తెలుసా, దిగి వచ్చి ఉన్నాను నేను అని చెప్పి ఆయన అంటున్నాడు. నేను ఆయన దిగి వచ్చి ఉన్నాడు అంటే ఇక్కడికి ఎందుకు దిగి వచ్చి ఉన్నాడు? మన పరిస్థితి బాగాలేదు, మనం ఎంత దురావస్థలో ఉన్నామో దాన్ని చూసి దాన్ని మార్చడానికి దిగి వచ్చి ఉన్నాడు. మనం ఏ పరిస్థితిని బట్టి మూలుగులతో ఉన్నామో దాన్ని విడిపించడానికి, దాని నుండి బయట తీసుకురావడానికి ఆయన దిగి వచ్చి ఉన్నాడు. మనం ఏదైతే మొరపెడుతున్నామో ఆ మొరపెట్టే దాని విషయమై, మనం ఏదైతే ప్రార్థన చేస్తున్నామో దాని విషయమై, దాన్ని ప్రభు మనకి ఇవ్వటం కొరకు, మనం ఏది అడుగుతున్నాం ప్రార్థన అది ఇవ్వటం కొరకై ఆయన మన మధ్యలోకి దిగి వచ్చి ఉన్నాడు. చూడండి ఎంత గొప్ప కార్యం. పరమందున్న దేవుడు, పరలోకంలో ఉన్న దేవుడు, పరలోకంలో ఆసీనుడైనటువంటి దేవుడు, దేవదూతల్ని, పరలోకమును, సమస్తాన్ని కూడా విడిచిపెట్టి మన ప్రార్థన వినటానికి దిగి వచ్చి ఉన్నాడంట దేవుడు. ఎంత గొప్ప కార్యం చూడండి. పరలోకము విడిచిపెట్టి, దేవదూతలను విడిచిపెట్టి, ఆ ధన్యతను విడిచిపెట్టి మన ప్రార్థన వినటానికి భూమి మీద దిగి వచ్చి ఉన్నాడంటే ఆయన ఎంత గొప్పవాడు. మనం గొప్పవాడమా? ఆయన మన ప్రార్థన వినటానికి ఆయన దిగి వచ్చి ఉన్నాడే. ఆయన దిగి వచ్చిన ఒకసారి మనం చేసే ప్రార్థనలు ఎట్లా ఉంటాయంటే పిచ్చి పిచ్చిగా ఉంటాయి. చెప్పినట్టు ఎప్పుడు చేయరు. నరసాపురం మొత్తం చుట్టేసుకొస్తారు. వాక్యం చెప్పింది ఒక్కళ్ళు చేయరు ప్రార్థన చేసరిగా. మన జీవితాలు ఎందుకు ఎట్లా ఉంటున్నాయి అంటే, ఎంత ప్రార్థన చేస్తున్నా మనం అడిగే దేవుడు ఎందుకు ఇవ్వట్లేదంటే ఇదే కారణం. ఏది చెప్పామో అది ప్రార్థన చేయం, చుట్టేసుకొస్తాం. కొన్ని వాక్యం చెప్పనే కూడా చుట్టేసుకొస్తారు. వాక్యంలో ప్రకటించినవి కూడా కొన్ని చుట్టేసుకొస్తారు చుట్టూ. నువ్వు ఇవన్నీ నెత్తి మీద పెట్టుకుని వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తే దేవుడు ఎక్కడ వింటాడు? లేఖనాన్ని ఎత్తిపట్టి, చెప్పబడిన వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు వింటాడు. ఇప్పుడు అర్థమవుతుందా? మన జీవితాలు ప్రియ సోదర సోదరి, దేవుడు మన ప్రార్థన వినకపోవడానికి మెయిన్ రీజన్ ఇదే. మన మధ్యలో ఉన్న దేవుడు మన ప్రార్థన ఎందుకు వినడు? ఇప్పుడు మనం అందరం ఎడున్నాం, ఇప్పుడు మనం ఏమంటాం? ఈ పాపని అమ్మ ఆ ఫోన్ ఇట్టి అన్నాం అనుకో, ఇవ్వకుండా ఉండిద్దా? లేదా అన్న ఒక బైబిల్ ఇట్టి అను, లేకపోతే ఆ పాఠ పుస్తకం ఇట్టి అంటే ఇవ్వకుండా ఉంటారా? కొన్ని వాటర్ ఇవ్వండి ఇవ్వకుండా ఉంటారా? అంటే మన మధ్యలో ఉంటారు కాబట్టి మనం చెబితే వింటారు. మన మధ్యలో ఉన్న దేవుడు మనం చెబితే వినడా? ఈ మనకన్నా శివుడు ఉండిద్ది, ఆయనకి శివుడు ఉండిద్ది. మన మధ్యలో ఉన్న దేవుడు మన మాట వింటాడు కదా, మరి ఎందుకు వింటలేదు ఇప్పుడు? అదే రీజన్. మన ప్రార్థన కరెక్ట్ అయిన విధానంలో మొరపెడతల్లా. ఆయన మన మధ్యలో మనం ఏం చేస్తామో అది వినటానికే వచ్చాడు. ఏమనుంది బైబిల్లో? అడగక మునిపే అక్కర్లు ఎరిగిన వాడంట. మనం అడగక మునిపే మన అక్కర్లు ఏంటి ఎరిగిన వాడు. ఆయన దిగి వచ్చింది దేనికి? మన అక్కర్లు తీర్చడానికి దిగి వచ్చాడు. మరి అట్లాంటప్పుడు మనం ఏం చేయాలా? మనం మొరపెట్టేది ఏదో పిచ్చి పిచ్చిగా మొరపెట్టుకోకుండా, కొందరికి ఎలా ఉంటుందంటే అత్యాశ ఎక్కువ ఉండేది. అత్యాశ, దాన్ని దురాశ అని కూడా అనుకోవచ్చు. ఎట్లా ఉంటుందంటే ఒకేసారి ప్రార్థనలు అన్నీ అడిగేస్తే దేవుడు అన్ని ఇచ్చేస్తాడన్న ఆలోచన మీద అడిగేస్తారు. నీ ఆవేశం తప్పితే దేవుడు ఎందుకు ఎత్తాడు? ఆయన ఇవ్వాల్సిన టైంలో ఎత్తాడు, ఏది అవసరం ఆ టయానికి.
మన పిల్లలు బండి కావాలని, ఒక బైక్ కావాలని ఏడుస్తున్నారు అనుకో రోజు, మనం ఇస్తామా? మన దగ్గర డబ్బులు ఉండాలా? 2, వాళ్ళు ఒక మంచి స్టేజ్లో ఈరోజు బండి తోలగలడు నా కుమారుడు అంటేనే మనం ఇప్పిస్తాం. బండి తోలుతాం రానివాడు గారే నువ్వు ఎట్ట కూడా కింద మీద పడు, ఎట్ట కూడా బో అని చెప్పి బండి ఇప్పించేస్తామా? ఇప్పేం కదా. ఓ టైం అన్నది అతని కొరకు ఎదురు చూస్తాం. దేవుడు కూడా మన కొరకు ఎదురు చూస్తున్నాడు. ఒక టైం ఉంది ఆయన ప్రణాళికలో. మనం మొరపెట్టినప్పుడు ప్రతిదానికి ఒక టైం ప్రకారం అన్నీ ఇస్తాడు. మనం ఏంటంటే మొరపెట్టే నాకు రాలా, అది కాదు కరెక్ట్ అయిన పొజిషన్, పరిస్థితి అది కాదు. కాబట్టి ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, ఎన్నో మాట ఇది 3, మనం మొరపెట్టేది కరెక్ట్గా ఉండాలి. మనం మొరపెట్టేది దేవుని సన్నిధిలో సరిగా ఉన్నప్పుడు మన మొర ఆయన వినటానికి దిగి వస్తున్నాడు. కాబట్టి మనం సరైన విధానంలో మొరపెట్టాలి. 2, 3 కంటే ఎక్కువ మంది ఉన్నాం. మనం మొరపెడితే ఎలా ఉండాలా? దేవుడు వినేటట్టు, అంటే మన మధ్యలో ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు, ఆయన వినేటట్టు మనం మొరపెట్టాలి. ఆయన వినేటట్టు మనం మొరపెట్టాలి. అంటే అంత యథార్థంగా మొరపెట్టాలి. మనకేది అవసరమో దాని కొరకు అంత యథార్థంగా మొరపెట్టాలి. ఇదన్నమాట 3. ఇంకా 4 విషయం చూద్దామా? 4వ మాటను చూసినట్టయితే, రండి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 34వ వచనం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 34వ వచనం. ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచుతిని, వారి మూలుగును వింటిని, వారిని విడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తులకు చాలా అమ్మ. కాబట్టి ఇక్కడ మనం చెప్పేటి మాట ఎన్నో మాట ఇది? 4. నేను నిదానించి చూచితినని ప్రభు అంటున్నాడు. 1, ఆయన మన దురావస్థను చూశాడు. 2, ఆయన మన మూలుగును చూశాడు. 3, ఆయన మనం మొరపెట్టే విధానాన్ని చూశాడు. మన దురావస్థను మార్చడానికి దిగి వచ్చాడు, మన మూలుగును వినడానికి దిగి వచ్చాడు, మన ప్రార్థన ఆయన అంగీకరించడానికి దిగి వచ్చాడు, మన ప్రార్థన విని దాని సమాధానం ఇవ్వడానికి దిగి వచ్చాడు. ఒక మాటలో చెప్పాలంటే 4, నిదానించి మన పరిస్థితులు ఏంటో చూస్తున్నాడు ఆయన. మనం ఎలాంటి పరిస్థితులు ఉన్నామో, ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేస్తున్నాము, ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనం వెళ్తున్నాము, ఎలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నామో అవన్నీ ప్రభువు చూస్తున్నాడు. నిదానించి చూస్తున్నాడు అంటే ఆయన ఎలా చూస్తున్నాడండి? నిదానించి చూస్తున్నాడు, మెల్లగా చూస్తున్నాడు. అయ్యో నా కుమారుడు ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడు, నా కుమార్తె ఇలాంటి పరిస్థితిలో ఉంది. క్షుణ్ణంగా చూసి, బాగా ఆలోచించి చూసి మనకు ఏది క్షేమమో అది జరిగించడానికి ఆయన నిదానించి చూస్తున్నాడు. నిదానించి చూడటం ద్వారా ఏం జరిగిద్ది? ప్రతి చిన్నది కూడా మనకి చక్కగా కనపడింది. అంతేనా? ఇప్పుడు కళ్ళేట తిప్పామనుకో ఏం కనపడింది? ఒక్కోదాని క్లారిటీగా చూస్తేనే కనపడింది. మన జీవితాల్లో ఏది అవసరమో, ఏది కావాలో, మనం దేని కొరకు ఎదురు చూస్తున్నామో అది దేవుడు క్లారిటీగా చూస్తున్నాడు. దాన్ని మనకి ఇవ్వటం కొరకు, మన జీవితాల్లో ఏది అవసరమో అది మనకి దేవుడు ఇవ్వటం కొరకు ఏం చేస్తున్నాడు? ఒక క్లారిటీగా చూస్తున్నాడు. అందుకే బైబిల్ ఉంది, నువ్వు యోచించినది ఖచ్చితంగా నీకు దొరికిద్దంట. అంటే నువ్వేది కావాలని ఆశ కలిగి ఉండవో, ఏది దొరకాలని నువ్వు ఎదురు చూస్తున్నావు అది నీకు దొరికిద్ది. అదే మాట ఉంది. అది దొరికింది కాబట్టే కీర్తన గ్రంథం 20:4 వచ్చిన అంటాడు, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక అంటాడు. నీకేం కోరికలు ఉండయో, ఏదైతే యోచన చేస్తున్నావో ఇది కావాలని అది దేవుడిస్తాడు. ఏ కోరిక అయితే కలిగి ఉండవో అది దేవుడు నెరవేరుస్తాడు. దాని కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన మనల్ని నిదానించి చూస్తాడు. ఆయన మనల్ని నిదానించి చూస్తాడు, మెల్లగా చూస్తాడు. కొన్ని పరీక్షిస్తాడు మన జీవితంలో. ఇది అడుగుతున్నారు, నా మీద ఆధారపడతారు లేదా? ఇది కావాలంటున్నారు, నేను ఇస్తానని ఎదురు చూస్తాడా లేదా? కొన్ని ఆయన పరీక్షిస్తాడు, దాన్ని నిదానించి చూస్తున్నాడని కూడా మనం అనుకోవచ్చు. సో ఆయన నిదానించి చూసినప్పుడు దాంట్లో మనం పొందుకునేవారుగా, ఆయన దగ్గర నుంచి సమస్తాన్ని పొందుకునేవారుగా మనం ఉండాలి. అందు నిమిత్తమే మనం ఏం చేయాలా? ప్రార్థన. ప్రభువా, నా పరిస్థితిని నిదానించి చూస్తున్నావు. బహుశా నా పరిస్థితి నా భర్త చూడకపోవచ్చు, నా భార్య చూడకపోవచ్చు, నా పిల్లలు, నా ఇంటివారు, నా తల్లిదండ్రులు, నా అనేవారు ఎవరు నా పరిస్థితులను చూడకపోవచ్చు. కానీ నీవు నిదానించి చూస్తున్నావు, నిదానించి చూస్తున్నావు. ప్రభువా, ఈ పరిస్థితి నుంచి నన్ను బయటికి తీసుకురా, ఈ పరిస్థితుల నుండి నన్ను బయటికి, నేను ఎలాంటి పరిస్థితులు అయితే నేను ఉన్నానో ఆ పరిస్థితుల నుంచి నన్ను బయటికి లాగు ప్రభు అంటే ఆయన మనల్ని నిదానించి చూసి మన పరిస్థితులు ఏవైతే ఉండేవో వాటి నుంచి మనల్ని బయటికి లాక్కు రావడానికి ఆయన దిగొచ్చి ఉన్నాడు. ఒక్క మాట ఎగ్జాంపుల్ చెప్పమంటారు ఆయన దిగొచ్చి ఉన్నాడు దానికి? ఇంకొక మాట, ఆదికాండంలో 19వ అధ్యాయం అనుకుంటా, ఆదికాండము
చూడండి, ఆదికాండం 19:15. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షను నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ ఇద్దరు కుమార్తెను తీసుకొని రమ్మని చెప్పి. ఎవరు చెబుతున్నారు? దిగి వచ్చిన వారు చెబుతున్నారు. పరమ నుండి దిగి వచ్చిన వారు దిగి వచ్చి ఏమంటున్నారు? ఈ శిక్షలను పాలు పొందొద్దు, నువ్వు బయటికి రా అని చెప్పి బయటికి తీసుకొస్తున్నారు. లోతు తడువు చేసిన దూతలు ఏం చేశారు? లోతును బయటికి తీసుకొచ్చారు. మనం ఉన్న పరిస్థితుల్లో మనకు నష్టం జరిగే, ప్రమాదం జరిగే, మనకి ఏదైనా ఇబ్బందికరంగా ఉండా, మనం ఏదైనా సమస్యల్లో ఉండా, ఏదైనా ఆర్థిక బాధల్లో ఉండా, మన కుటుంబీకులే మనల్ని ఆదరించకపోవచ్చు, మన వారే మనకు సహాయం చేయకపోవచ్చు. కానీ దేవుడైతే మనల్ని ఆ పరిస్థితుల్లో నుండి బయటికి తీసుకురావడానికి ఆయన దిగి వచ్చాడంట. ఎంత గొప్ప మాట చూడండి. లోతు సదోమ గొమొర పట్టణంలో కాలిపోకూడదని దేవుడు లోతును బయటికి తీసుకురావడానికి దిగి వచ్చిన అనుభవాన్ని మనం చూస్తున్నాం. యేసు ప్రభువు వారు దిగి వచ్చిన అనుభవం. ప్రియులారా, మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, ఆ దిగి వచ్చిన అనుభవం గొప్పదే. ఆయన మన కొరకే దిగి వచ్చాడు. ఆయన మన పరిస్థితుల్లో నుండి, ఏ పరిస్థితుల్లో మనం చిక్కబడి ఉన్నామో, ఏ పరిస్థితుల్లో ఇరుక్కుని ఉన్నామో వాటి నుండి బయటికి తీసుకురావడానికి ఆయన దిగి వచ్చి ఉన్నాడు. ఈరోజు నీకు డబ్బులు రావాల్సి ఉన్నాయి, దేవుడు బయటికి తీసుకొస్తాడు మనం ప్రార్థన చేస్తే. నువ్వు ఇవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయి, వాటి నుండి కూడా దేవుడు బయటికి తీసుకొస్తాడు మనం ప్రార్థన చేస్తే. ఖచ్చితంగా నిదానించి చూస్తున్నాడు నిన్ను బయటికి తీసుకురావడానికి దేవుడు. లోతుని ఎలాగైతే బయటికి తీసుకొచ్చాడో అలా నన్ను దేవుడు బయటికి తీసుకురావడానికి ఆయన నిదానించి చూచుచున్నాడు. ఆయన ఆలస్యం చేసినది మేలుకే. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో ఆయన దిగి వచ్చి ఉన్నాడు. ఎందుకు దిగి వచ్చాడు? మొట్టమొదటిగా మన దురావస్థను చూచి, 2 మన మూలుగును విని, 3 మన ప్రార్థన వినడానికి దిగి వచ్చినాడు, 4 మన నిదానించి చూడటానికి దిగి వచ్చినాడు. అంటే మనం ఏ పరిస్థితులు ఇరుక్కున్నానో వాటి నుండి బయటకు విడుదల తీసుకురావడం కొరకై దిగి వచ్చినాడు. ఇక 5వ మాట చూద్దారండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 34 వచనం. ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచుతిని, వారి మూలుగును వింటిని, వారిని విడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తులకు పంపుదనని అతనితో చెప్పాను. చాలా ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే, మోషే యొక్క జీవితంలో ప్రభు మాట్లాడతాడు, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదును అని అతనితో చెప్పాను. ఎవరితో చెబుతున్నాడు? మోషేతో దేవుడు చెబుతున్న సన్నివేశాన్ని మనం చూస్తున్నాం. ఏమని చెబుతున్నాడు దేవుడు? అసలు దిగి వచ్చి దేవుడు ఏం చెబుతున్నాడు? నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదును. నువ్వు పోయి ఏం చేయాలి? 35 వచనం. పంపుదునని చెప్పినప్పుడు, తీర్పరి గాని నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిగాను విమోచకునిగాను నియమించి పంపెను. అది అర్థమవుతుందండి. దేవుడు ఏం చేశాడు? విమోచకుడిగా నియమించాడంట. ఇక్కడ రాయబడిన మాట ఏంది? దీని గురించి తర్వాత రేపు కూడా చూద్దాం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే మోషేను పంపిన అనుభవం. దేవుడు మోషేను పంపించాడు ఎక్కడికి? ఐగుప్తికి. ఎందుకు పంపించాడు? అనేకులు బయటికి తీసుకురావడం కొరకు, అనేకులకి విడుదల ఇవ్వటం కొరకు. ఒక మాటలో చెప్పాలంటే అక్కడ బైబిల్లో ఏమనుంది? వారిని విడిపించడానికి దిగి వచ్చున్నానని దేవుడు అంటున్నాడు. అంటే విడిపించడానికి ఏ పరిస్థితులు అయితే మన జీవితంలోకి వస్తున్నాయో వాటి నుండి విడిపించడానికి దేవుడు దిగి వచ్చాడు. అది మోషేని ఎలాగైతే ఐగుప్తులో పంపుతున్నాడో, ఐగుప్తులో పంపడం ద్వారా ఏం జరిగింది? ఆడకి వెళ్ళటం ద్వారా తనకు రావాల్సిన వారిని దేవుడు తను బయటికి తీసుకొచ్చుకున్నాడు. ఏం చేశాడు? తన దగ్గరికి ఎవరెవరైతే రావాలో, తను ఎవరైతే ఆరాధించాలో, ఎవరి ద్వారా అయితే ఆయన మహిమ పొందాలనుకున్నాడో వారిని తిరిగి తీసుకొచ్చేసేటట్టు దేవుడు చేశాడు. ఇప్పుడు దేవుడు మనల్ని కూడా, మనం అప్పు తీసుకున్న వారి దగ్గరికి తిరిగి కట్టడానికి పంపిస్తాడు. మన దగ్గర అప్పు తీసుకున్న వారు తిరిగి మనకి ఇవ్వటం కొరకు కూడా దేవుడు వారి దగ్గరికి మనల్ని పంపించి, వారు కఠిన హృదయులైన వారు భయంకరంగా ఉండ దేవుడు వారి జీవితాలను మార్చి మనల్ని తీసుకొస్తాడు. రేపు వర్తమానం ఇంకా బాగుండేది. ఏంటి? రేపు వర్తమానం ఇంకా బాగుండేది.
ఎందుకంటే ఖచ్చితంగా దేవుడు తీసుకొస్తాడు తన ప్రజల్ని. ఆయన విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, ప్రియ సహోదరుడా, దేవుడు నీ కొరకు తన దూతను పంపడానికి ఇష్టపడతాడు. ఆ ధనమును కానీ నువ్వు కట్టాల్సిన వాటిని కట్టించేటట్టు, నీకు రావాల్సినవి విడిపించేటట్టు దేవుడు అద్భుతం చేస్తాడు. కానీ మనం ఏం చేయాలా? ఆయన అలా చేయటానికే దిగి వచ్చింది. ఒక మాట చెప్పాలంటే అద్భుతం చేయడానికి ఆయన దిగి వచ్చింది. ఎందుకు దిగి వచ్చాడు ఆయన? మన పట్ల ఒక అద్భుతం చేయడానికి దిగి వచ్చాడు. మనం ఏం చేయాలా? జస్ట్ ప్రభువా, ఒకటే ప్రార్థన, నువ్వు దిగి వచ్చావు ఎందుకు? నా దురావస్థను తీసేయడానికి. నువ్వు దిగి వచ్చావు ఎందుకు? నా మూలుగుని వింటాను. నువ్వు దిగి వచ్చావు నా ప్రార్థన అంగీకరించడానికి. నువ్వు దిగి వచ్చావు ఎందుకు? ఎందుకు దిగి వచ్చాడు ఆయన? నన్ను నిదానించి చూసి నా పరిస్థితిని చూడటానికి. నువ్వు దిగి వచ్చావు ఎందుకు? ప్రభువా, నా జీవితంలో ఏదైతే పరిస్థితులు ఉన్నాయో వాటి నుండి విడిపించడానికి నువ్వు దిగి వచ్చావు. ప్రభువా, నా పరిస్థితులన్నీ ఇలా ఉన్నాయి, వీటి నుండి ఒక గొప్ప కార్యం చేయి. నాకు డబ్బులు రావాల్సిన పరిస్థితి నుండి నాకు వచ్చేదట్టు చేయి. నేను ఎవరికి కట్టాలో వారికి కట్టి నేను విడుదల పొందడానికి కూడా సహాయం చేయమని ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మన మధ్యలో దేవుడు ఉన్నాడు. ఆయన వినటానికి దిగి వచ్చి ఉన్నాడు. ఆయన దిగి వచ్చి ఉన్నాను అంటున్నాడు కదా. పరిస్థితులు మార్చడానికి దిగి వచ్చాడు. సిచ్యువేషన్స్ మార్చడానికి దిగి వచ్చాడు. మన జీవితాన్ని ఒక రూపాంతరం తీసుకురావడానికి దిగి వచ్చి ఉన్నాడు. జస్ట్ ఆయన దిగి వచ్చి మన మధ్యలో ఉంటున్నాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను అన్నాడు. మన మధ్యలో ప్రభు ఉంటాడంటే మనం ఏం చేయాలి? ఆయన దిగి వచ్చిందే మన పరిస్థితులు మార్చడానికి. ఇప్పుడు మన ప్రార్థన ఏంటి? నువ్వు దిగి వచ్చావు, నా పరిస్థితులు మార్చు ప్రభు అని మనం చేయాలి. అప్పుడు నీ దురావస్థను మారుస్తాడు, నీ మూలుగును తీసివేస్తాడు, నీ ప్రార్థన వింటాడు, ఇంకా నీ నిదానించి చూసి నీ అక్కర్లు తీరుస్తాడు దేవుడు, ఇంకా నిన్ను విడిపించేవాడుగా కూడా ఉంటాడు. అట్లు దేవుడు తన కృపలో నీకు అన్ని విషయాల్లో కూడా విడిపించి ప్రతి పరిస్థితి నుండి దేవుడు మరి సీనానికి రావాల్సిన డబ్బులు రావటం కొరకు, ఆ ఇవ్వాల్సిన వారి చేతుల నుంచి విడిపించడం కొరకు, అదే రీతిలో సీనాన్న కట్టవలసినవి కూడా తన చేతిలోకి సమృద్ధిగా దేవుడిచ్చి కట్టి అప్పులు లేని వారికి ఉంటూ చక్కగా సంతోషంగా కుటుంబం ఆ బాధలు, అప్పులైన బాధలు కట్టాల్సినవి కానీ రావాల్సినవి కానీ ఈ సమస్యలు మానసికమైన వేదనలో నుండి ఆ కుటుంబం బయటకు వచ్చినట్లు మనమందరం కూడా మన మధ్యలో ఈరోజు మెయిన్ కాన్సెప్ట్ ఏం తెలుసా? ఆ కుటుంబాన్ని ప్రతి పరిస్థితుల్లో నుంచి విడిపించడానికి దేవుడు దిగి వచ్చి ఉన్నాడు. మన ప్రార్థన ఏంటి? ఆ కుటుంబం ఉన్న పరిస్థితుల్లో నుంచి దేవుడు విడిపించడం కొరకు ప్రార్థన చేయాలి. ఇంకా పిల్లలు అనారోగ్యాలు ఉంటారు, అనారోగ్యాల నుంచి విడిపించబడటం కొరకు. వారు చదువుకోకుండా బలహీనలుగా ఉంటున్నారు, మంచిగా చదువుకోవడానికి, ఆ పరిస్థితిని చదువుకోని స్థితి నుంచి విడిపించబడటానికి. ఇంకా మెయిన్ పాయింట్ చెప్పాలి. ఏంటి మెయిన్ పాయింట్? శోభాక్కకు వెన్నుముక్క నొప్పే, అదే కదా, వెన్నుముక్క నొప్పి. సో ఆ వెన్నుముక్క నొప్పి నుండి కూడా విడుదల పొందడం కొరకు, విడిపించడానికి దేవుడు అన్నీ విడుదలిస్తాడు. అక్కకి వెన్నుముక్క నొప్పి నుండి విడుదలిస్తాడు, పిల్లలకి అనారోగ్యం నుంచి విడుదలిస్తాడు, ఇంకా అప్పుల నుండి విడుదలిస్తాడు, మనకు రావాల్సిన బంధకాల నుండి కూడా విడిపించి మనకిస్తాడు. ఇంకా వ్యాపార విషయంలో కూడా దేవుడు మనకు మేలు చేస్తాడు పరిస్థితుల్లో నుండి. ఇవన్నీ దేవుడు చేయటానికి దిగి వచ్చి ఉన్నాడు. మనం ఏం చేయాలా? ఆయనలో యథార్థంగా ప్రార్థిస్తే చాలు, ఆయన మన ప్రార్థన విని మనకు సమాధానం ఇస్తాడు. అదే రీతిలో కుటుంబం కొరకు, అన్న కొరకు ప్రత్యేకంగా ఉన్న పరిస్థితిని బట్టి, అక్క కొరకు, కుటుంబ పిల్లల కొరకు, వారికి డబ్బులు రావాల్సినవి, వారు కట్టాల్సినవి కూడా దేవుడు తన కృపలో అన్నీ కూడా ఆ ఎదుటి వ్యక్తులకి ఒక కొత్త ఆత్మను పుట్టించి వారి జీవితాల్లో వారికి ఏది అవసరం వాటి నుండి దేవుడు ఏవి విడిపించబడాలో వాటి నుండి విడుదల పొంది ఏవి కావాలో అవి దేవుడు ఇవ్వటం కొరకై మనం ప్రార్థన చేసేవారు ఉంటాం. అప్పుడు మనం చేసే ప్రార్థన ఆయన వినడానికి దిగి వచ్చి ఉన్నాడు కాబట్టి దేవుడు మన ప్రార్థన విని ఆ కుటుంబం పట్ల అద్భుతం చేయనట్లు ప్రభు సాయం చేయనుగాక. ప్రార్థన చేద్దాం.